तेलंगाना में यूरिया की किल्लत पर बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने सख्त बरहमी जताई। उन्होंने कहा कि एक जगह किसान जूते कतार में रखकर, कहीं आधार कार्ड्स या पट्टेदार पासबुक्स रखकर खाद के थैलों के लिए लाइन में लग रहे हैं। ना धूप है ना बारिश, लेकिन रियासत के हर कोने में यही मनाजिर देखने को मिल रहे हैं। केटिया ने कहा कि सुबह होने से पहले ही किसान खाद की दुकान के सामने कतार में लग रहा है। एक बोरी के लिए किसान तरस रहा है। उन्होंने सवाल उठाया कि पिछले 10 वर्षों में कभी किसानों की ये हालत देखी गई थी। उन्होंने शदीद तनकीद करते हुए कहा है कि नाअहल रेवंत हुकूमत ने दोबारा तेलंगाना को उन्हीं पुराने दिनों में धकेल दिया है। बसीरत की कमी के बायस आज किसान को जलीलो ख्वार किया जा रहा है। మరి ఇంకా దారుణం ఏందంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే, దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు. కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే, కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్దత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా, ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలన చాతగాంతనం, అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్ గా, సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు.